వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెద్రావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులకు షేక్ యాస్మిన్, బి అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు బోధన సరిలేదని, ఆయనను బదిలీ చేయాలని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించగా ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప విద్యాధికారిని శాంతాకుమారి, మండల విద్యాధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్తకంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను వెల్లడించారు. దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావును జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యలపై సకాలంలో స్పందించని హెడ్ మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, ఇంకా పాఠశాలల్లో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని వారు స్పష్టం చేశారు. తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు గతంలో పెద్ద ప్రమాదం జరగడం వల్ల అనారోగ్య సమస్యకు గురి కావడం జరిగిందని, అప్పటి నుండి తన మాట నంగిగా వస్తుందని, తెలుగు నిదానంగా విద్యార్థులకు బోధన చేస్తున్నానని, తాను నిదానంగా చెప్పడం వల్ల విద్యార్థులకు అర్థం కావటం లేదని తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిలు తెలుగు మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు చెప్పేటువంటి పాఠాలు అర్థం కావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఉప విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారి మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ప్రధానోపాధ్యాయునికి కూడా గతంలో చాలాసార్లు మేము లెటర్స్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మేడం గారు స్పందించలేదు అని చెప్పారు. మరి మేడం గారికి తెలియజేశాము, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మరి ఉప విద్యాశాఖ అధికారికి, డిఓ గారికి ఆ మాస్టర్ గారి యొక్క పరిస్థితి మీద తెలియజేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ మాస్టర్ గారి యొక్క స్థానంలో వేరే వారిని పాఠాలు ఎవరి చేత చెప్పిస్తే అర్థమవుతుందో వారిని కూడా నియమించడం జరిగింది. ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ మాస్టర్ గారిని ఎక్కడైతే మన డిఓ గారికి వారికి అప్పచెప్పడం జరిగింది. వారు ఎక్కడ నియమిస్తే వారిని అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. ఇంకా మండలంలో ఎక్కడైనా సరే హై స్కూల్ కావచ్చు, ప్రాథమిక పాఠశాలలు ఇటువంటి పరిస్థితి కనుక ఎక్కడైనా ఉన్నట్లయితే, పిల్లలు కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వెంటనే మా దృష్టికి, అంటే ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ మండలం కూడా జరుగుతుంది, గుంటూరుతో పాటు డివిజన్లో జరుగుతుంది, అదేవిధంగా మండలం కూడా జరుగుతుంది. కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినట్టే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థి, ఏ తల్లిదండ్రులు కూడా పాఠాలు అర్థం కావట్లేదు అని ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ ఉంది, మేముంది కూడా పిల్లల కోసమే, పిల్లల యొక్క చదువుని బాగా చెప్పించడం కోసమే. కాబట్టి మేము కూడా పర్యవేక్షణ చేస్తాము. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. 9th స్టూడెంట్స్ తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని నిన్న సోమవారం హానరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిఓ మేడం గారు ఈరోజు వెళ్ళి రివ్యూ చేయమన్నారు నన్ను. ఆ మేడం గారు చెప్పడం వలన నేను ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లల క్లాస్ రూమ్కి వెళ్ళాను. ముందు క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు ముక్త కంఠంతో మాకు ఆ మాస్టర్ వద్దు, మాకేం చెప్పడం లేదు, మాకు వేరే టీచర్ గారిని వేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. 3లో రాజేశ్వరి మేడం గారిని మాకు పంపిస్తే మాకు బాగా అర్థమవుతుంది, అర్థవంతంగా చెబుతారని పిల్లలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఆ ప్రకారమే పిల్లల యొక్క ఇష్టం ప్రకారమే మరి మేడం గారిని, రాజేశ్వరి మేడం గారిని ఆ క్లాస్కి కేటాయించడం జరిగింది, 9th క్లాస్కి. మునుముందు ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాల లెవెల్లో హెచ్ఎం గారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి హెచ్ఎం గారు కూడా అవేర్నెస్గా ఉండాలని నేను చెప్పడం జరిగింది. పిల్లలకి నుంచి నోటీస్ ఏమొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోగలరని హెచ్ఎం గారికి సూచన చేయటం జరిగింది. యాక్షన్ జరిగింది, నాకు ఏం తెలియదు, చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చెబుతున్నా, వేగంగా చూడడానికి నాకు యాక్షన్ జరిగిందని, ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి. నాకు ఆరోగ్యం తక్కువ అండి, 3-4 ఏళ్ళు అవుతుంది ఆరోగ్యం తక్కువ. కాబట్టి నేను నిదానంగా చెబుతున్నా, అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్స్లు రాస్తున్నా.
వాళ్ళకి నచ్చట్లా. అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. ఒక 15 సంవత్సరాలు చేస్తున్నానండి. అప్పుడు బాగానే ఉన్నా, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ సమస్యలు. ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి పెనుముప్పుగా మారిన కోనోకార్పస్ మొక్కలను పురపాలక సంఘ అధికారులు తొలగిస్తున్నారు. పట్టణ బోస్ రోడ్లోని ప్రజారోగ్యానికి ముప్పు కల్పిస్తున్న కోనోకార్పస్ మొక్కలు మంగళవారం తొలగించారు. ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వస్తున్న ఫిర్యాదుల మేరకు పట్టణంలోని కోనోకార్పస్ మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో వీటిని పెద్ద సంఖ్యలో నాటడం జరిగిందని, వీటి వలన అనేక దుష్ప్రభావాలు వస్తున్నాయన్న నేపథ్యంలో తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు కొన్ని దుబాయ్ మొక్కలు అంటారు కదా, అవి విపరీతంగా పెరుగుతాయి. ఒకప్పుడు ఆ చెట్టు ఏపుగా పెరుగుతుంది, నీడన ఇస్తుంది, కాబట్టి మంచిగా నాటండి అనేసి చెప్పినటువంటి దృష్టాంతాలను పెట్టుకొని టౌన్లో చక్కగా వాటిని ఏర్పాటు చేయడమైంది. అయితే ఈరోజు వాటిని పర్యావరణానికి ముప్పు, అది ఆరోగ్యానికి ఇదిగా ఉంటుంది కాబట్టి దానివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు వస్తాయనేసి కొంతమంది చెప్పడం వల్ల కానీ దానివల్ల ప్రయోజనం కాటి నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో బోస్ రోడ్లో ఏవైతే ఉన్నాయో అలాంటి చెట్లన్నింటినీ కూడా ఈరోజు వాటిని రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. మీరే గమనించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు, ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తున్నారు. చక్కగా ఇంకా సహకరిస్తే కనుక వెరీ సూన్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా మంచిగా ఏర్పాటు చేసేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుదాం. చెట్లు చాలామంది ఏంటంటే విచ్చలవిడిగా నరికేసి రోడ్ల పైన వేస్తున్నారు. వారందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఒకటోటి కొమ్మలైతే కనుక మేము అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి ఎక్కడ వేస్తాం, కానీ చెట్టే మీరు ఇంట్లోది అదంతా తీసేసి రోడ్డు పైన వేస్తే కనుక మేము కూడా స్టాఫ్ మాకు కూడా అంత సఫిషియెంట్గా ఏం లేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు పంపాలంటే మాకు కూడా సమయం పడతాయి. కాబట్టి గమనించుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా అడ్వాన్స్ సమాచారం ఇస్తే కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో బడ్జెట్ పొడిగింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో జిల్లాలోని అన్ని గ్రామ పార్టీ సచివాలయాల్లో వినతి పత్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కరువు తుఫాన్తో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు విమోచన చట్టం అమలు చేయడంతో పాటు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 22ను రద్దు చేసి యజమాని సంతకంతో పని లేకుండా కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బైరగాని శ్రీనివాసరావు, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడికి అవసరమైన 20,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పేసి ఈ రోజున మా చంద్రబాబు ప్రకటనలో ఉంది. దానికోసం అన్నదాత సుఖీభావ పేరుతోటి మీరు ఇస్తామని ప్రకటన చేశారు. ఇవాళ పెట్టుబడికి అవసరమని ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి
అదేవిధంగా మిచోంగ్ తుఫానుకి నష్టపోయిన రైతులకు కౌలు రైతులు నష్టపోయాడు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు, కానీ అందరికీ అది అందలేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందల. అందువల్ల ఆ తుఫాను నష్టపోయిన వారికి వాళ్ళకి ఇచ్చే అరకొర కూడా పూర్తిగా అందలేదు. ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకా ఎవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధాన ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో సరైనటువంటి విత్తనాలు కానీ లభించట్లేదు. సబ్సిడీ విత్తనాలు చాలా అరకొరగా ఉన్నాయి, కొరతగా ఉంది. అలాగే కౌలు రైతులకైతే అసలు విత్తనాలు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి కౌలు రైతులు వాపోతూ ఉన్నారు. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో చాలా దయనీయంగా ఉంది. గతంలో CCRC చట్టం ద్వారా భూ యజమాని అంగీకారంతోనే ఇచ్చేవాళ్ళు గుర్తింపు కార్డులు, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని మారుస్తామని చెప్పారు, ఇంతవరకు మార్చలేదు. దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా అదే చట్టం కొనసాగటం వల్ల చాలామందికి ఈరోజు ఈ గుర్తింపు కార్డులు రావడం, దీనివల్ల ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేనటువంటి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పెదరావూరు గ్రామ శివాలయంలో భారీ చోరీ, అమ్మవారి విలువైన ఆభరణాలను అపహరించుకు వెళ్లిన దుండగులు. పట్టణ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా బోస్ రోడ్లోని మురుగు డ్రైన్లపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.